హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సరికొత్త రియాలిటీ షోస్తో అసలు ఏ మంత్లో ఏమేమి షోస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, అసలు కామనర్స్కి ఎంత అవకాశం ఉన్నది, సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు, అన్నీ డీటెయిల్గా చెప్పేసుకుందాం. అండ్ స్టార్ట్ చేసే ముందైతే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, సో దట్ మంచి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. నా ఛానల్లో సరికొత్త అప్డేట్స్తో ఖచ్చితంగా మీకు ఊహించని విధంగా తెలిసే అప్డేట్స్తో వస్తానమాట. ఇంకా నా అంచనా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఫిబ్రవరి మంత్ నుంచి, అంటే ఆల్రెడీ ఇప్పుడు జాన్లో కూడా బీబీ జోడీ 2 ఏదైతే వెళ్తుందో అసలు మామూలుగా లేదనమాట. టీఆర్పీ ఓ రేంజ్లో ఉంది. అట్లానే రోడీస్ అని, ఎంటీవీ రోడీస్ మన అందరికీ తెలిసిందే కదా, అలాంటిదే తెలుగులో కూడా రోడీస్ అని ఒక షో స్టార్ట్ చేయబోతున్నారు. ఏంటి, సరే షో స్టార్ట్ చేస్తున్నారు, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ షోలోని కామనర్స్ కూడా ఉంటారు, సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సో దీనికంటూ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఉంటుందన్నమాట. అండ్ టాస్క్లు ఆడిస్తూ ఉంటారు, ఒక టఫ్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఫియర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఫియర్ ఉందనుకోండి, కాక్రోచ్ రిలేటెడ్ అయ్యే టాస్క్లు ఉండొచ్చు. వాళ్ళు ఫియర్ని ఓవర్కమ్ చేసి ఆ టాస్క్ ఆడాలి. అండ్ తర్వాత గ్రూప్స్గా గ్యాంగ్స్ ఫామ్ అవడం, గొడవలు, మామూలు రచ్చ ఉండదు అనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ఎంటీవీ రోడీస్ తెలిసిన వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా తెలిసే ఉంటుందన్నమాట. సో తెలియని వాళ్ళకైతే నేను ఇట్లాగా ఒక ఇన్లైన్లో చెప్తున్నాను. వీటిలో కూడా జడ్జెస్ ఉంటారు, ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వారంలో ఒక 2 ఎపిసోడ్స్ అని టెలికాస్ట్ చేస్తారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఎంటీవీ రోడీస్ షో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన తెలుగులో కూడా అట్లా రోడీస్ షో ఇంతకు ముందు కూడా ఒకసారి లాంచ్ చేశారు, ఈ ఇయర్ కూడా మళ్ళీ లాంచ్ చేస్తున్నారనమాట. సో ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటారో, పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో, స్క్రీన్ స్పేస్ కోసం, ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఏమంటారు, మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? ఒక్క షోలో కనిపించగానే అందులోని టీవీలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అనేది లార్జ్ ఆడియన్స్ తెలుస్తుంది అనమాట. ఒక్కసారి తెలియగానే ఓకే వీళ్ళకి ఇంత క్రేజ్ ఉంది, వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉంది, సో వీళ్ళని బిగ్ బాస్లో పెట్టచ్చు అనే థాట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇట్లా రోడీస్కి వచ్చి బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ కొట్టిన వాళ్ళు గట్టిగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రియాలిటీ షో ఆల్రెడీ నేను చెప్పేసా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది సెలబ్రిటీస్ అండ్ టీవీ సీరియల్ సెలబ్రిటీస్ ఇట్లా ఉంటారు. కామనర్స్ అంటే మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు తీసుకురావచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ షోలో మాత్రం కామనర్స్ ఉండేది చాలా మినిమలిస్టిక్ అని చెప్పచ్చు అనమాట. మరి సరికొత్తగా ఎవరికైనా ఆపర్చునిటీ ఇద్దాము, ఒక ఫేమస్ కపుల్కి ఇట్లా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేమస్, యూట్యూబ్లో కానీ ఫేమస్ అయిన వాళ్ళకి ఒక సరికొత్త ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయన్నమాట. ఇట్లా వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి రియాలిటీ షోలో కనిపిస్తూ ఉంటారో వాళ్ళకి తగ్గ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ గట్టిగా పెరుగుద్ది అనమాట. ఈవెన్ వాళ్ళ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, యూట్యూబ్ ఫాలోయింగ్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంత షోకేస్ చేయగలుగుతున్నారు, వాళ్ళ తాలూకా టాలెంట్ని అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్లోకి ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఆల్రెడీ బిగ్ బాస్లో వచ్చి క్రేజ్ సంపాదించిన వాళ్ళకి కూడా ఇలాంటి షోలో ఛాన్స్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ రియాలిటీ షో. థర్డ్ అనేది రియాలిటీ షో అని చెప్పను కానీ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆల్రెడీ నేను వీడియో చేశాను. చాలా మంది అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సరికొత్త అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. సో అగ్ని పరీక్ష సీజన్ 2 ఆల్రెడీ తెలిసిందే ఫార్మేట్, నా వీడియోస్ ఆల్రెడీ నేను షేర్ చేశాను. అండ్ ఎవరెవరైతే చూడలేదో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నిన్నటి వీడియోకి వెళ్ళి చూడండి. క్లియర్గా చెప్పాను అనమాట. అసలు ఏంటి ఎలా ఉండబోతుంది, ప్రాసెస్ ఏంటి, మీకు మీరు ఎలా వార్మప్ కాదు, మీకు మీరు ఎట్లా సెల్ఫ్ బిల్డ్ చేసుకోవాలి అనేది. అండ్ అన్నిటికీ మించి జడ్జెస్ కూడా చాలా టఫ్ ఉండబోతున్నారంట. అంటే ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్లో కాకుండా ఊహించని విధంగా రిజల్ట్స్ ఇచ్చే జడ్జ్. అంటే వీళ్ళని మనం అంచనా వేయలేము, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ అనేది వాటిలలో. ఇట్లా శివాజీ గారు, కౌశల్, ఇట్లా అభిజిత్ ఎట్లా ఉన్నారు, నవదీప్, ఇట్లాగా మంచి టఫ్ జడ్జెస్ని కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే జడ్జెస్ డెసిషనే ఫైనల్ డెసిషన్ కాబట్టి వీళ్ళు ఎంచుకునే జడ్జెస్ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఒక మాట చెబితే అది వాళ్ళు తీసుకునేలా ఉండాలి. అండ్ ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాకూడదు. అండ్ కాంట్రవర్సీ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది శివాజీ గారు. ఎస్, శివాజీ గారు కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడతారు. ఆయన చెప్పే ప్రతి మాట ఒక స్టడీ చేసి వచ్చినట్టు ఉంటుంది. సో శివాజీ గారి మాట కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శివాజీ గారు అయితే ఇందులో ఒక జడ్జి కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కౌశల్ అండ్ శ్రీముఖి గారు అయితే హోస్టింగ్ అస్సలు తగ్గేదే లేదు. అందరికీ తెలిసిందే శ్రీముఖి గారు హోస్టింగ్ చింపి పడేస్తారని. సో శ్రీముఖి గారు మెజారిటీలో హోస్ట్ కింద ఉంటారనేది టాక్ అనమాట. సో ఇది నాకు తెలిసిన అప్డేట్. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎక్కడ తగ్గేది లేదండి. మొత్తం ఈ షోస్తో నిండిపోతుంది అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఏ మంత్లో ఏ షోస్ స్టార్ట్ అవుతున్నాయి అనేది నేను
విత్ ఇన్ సూన్ నా ఛానల్లో నాకు అప్డేట్ తెలియగానే వీడియో చేస్తాను అనమాట. సో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. థ్యాంక్ యూ.